అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో రాష్ట్ర స్థాయి అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో 13 జట్లు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. లీగ్ నాకౌట్లా జరిగే ఈ టోర్నమెంట్ 3 రోజుల పాటు స్థానిక బాలికోన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అండర్-14 క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర జట్టును ప్రకటించనున్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పీటీలందరూ శ్రమిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు 250 క్రీడాకారులు టోర్నమెంట్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి హెచ్జిఎఫ్ అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి వేదిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాం. దీనికి మొత్తం ఉమ్మడి జిల్లాలు కలిపి 13 జిల్లాల నుంచి కూడా దాదాపు 250 మంది క్రీడాకారులు ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా 23 రోజులు 23 మ్యాచ్లు నిర్వహించి దానికి నేషనల్ టీము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అబ్జర్వర్గా గుంటూరు జిల్లా నుంచి నాగరాజు గారు వచ్చారు. అదేవిధంగా మన వివిధ మండలాల నుంచి పీడీలు పీఈటీలని కూడా అఫీషియేటింగ్ చేయడానికి